మన సొసైటీలో కూడా ఈ క్లాసులు చెప్పేవాళ్ళు రకరకాల స్థాయిలో ఉంటారు. 10 ఏళ్ళ నుంచి చెప్పచ్చు, 20 ఏళ్ళ నుంచి చెప్పచ్చు, 30 ఏళ్ళ నుంచి కూడా క్లాసులు చెప్పచ్చు. 20 ఏళ్ళు 30 ఏళ్ళు అయినంత మాత్రాన వాడు సీనియర్ మాస్టర్ అని కాదు. వాడు చెప్పే జ్ఞానాన్ని బట్టి వాడు సీనియరా కాదా అన్నది మనం తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు. దేహస్థాయిలో ఉండేటువంటి మాస్టరు దేహం గురించి చెప్తాడు, దేహ లాభాలే చెప్తాడు. వాడు ఆత్మ గురించి, ఆత్మజ్ఞానం గురించి చెప్పలేడు. ఊరికే ప్రస్తావిస్తాడు అంతే, ఆత్మ ఆత్మ అంటూ. అలాగే మనోస్థితిలో ఉన్నటువంటి మాస్టరు మనస్సు గురించి, మనోలాభాల గురించి, మనోలాభాలు ఏముంటాయి, కోరికలు ఇవి ఉంటాయి, వాటి గురించే చెప్తూ ఉంటాడు. బుద్ధి స్థితిలో ఉన్నటువంటి మాస్టరు బుద్ధిని వికసింప చేసుకోమంటాడు, సేవలు చేయమంటాడు, మంచి కార్యాలు చేయమంటాడు, పుణ్యం చేయమంటాడు, పుణ్య ఫలితం వస్తుందంటాడు, అంటే భోగాలు వస్తాయంటాడు. కానీ ఆత్మస్థితికి చేరుకున్నటువంటి మాస్టరు, ఆత్మస్థితిలో ఉన్నటువంటి మాస్టరు ఆత్మజ్ఞానం బోధిస్తాడు, ఆత్మ లాభాల గురించి చెప్తాడు. ఎంతసేపు నువ్వు ఆత్మ అన్న విషయమే చెప్తూ ఉంటాడు. ఆత్మ ఉన్నతి కోసం ప్రయత్నించు అంటారు. ఈ ఆత్మస్థితికి వెళ్ళినటువంటి మాస్టరు దేహం గురించి చెప్పగలడు, మనసు గురించి చెప్పగలడు, బుద్ధి గురించి చెప్తాడు. కానీ దేహస్థితిలో ఉన్నవాడు, మనోస్థితిలో ఉన్నవాడు ఆత్మ గురించి, ఆత్మజ్ఞానం గురించి చెప్పలేరు. అంచేత గుర్తుపెట్టుకోండి, ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇప్పుడు మీరు చూడండి, ఈ సేతు విజ్ఞానం మీదే దేహస్థితిలో ఉన్నవాళ్ళు చెప్తే ఆ పాయింట్లు వివరణ ఒక రకంగా ఉంటుంది. దేహస్థితిలో ఉన్నవాళ్ళైనా, మనోస్థితిలో ఉన్నవాళ్ళైనా. బుద్ధి స్థితిలో ఉన్నవాడు వివరిస్తే ఇంకో రకంగా ఉంటుంది. ఆత్మస్థితిలో ఉన్నవాడు వివరిస్తే ఇంకా ఇంకో రకంగా ఉంటుంది. ఒక రకంగా చూస్తే ఆ సేతు చెప్పిన దానికి దగ్గరగా ఉంటుంది. ఇంచేతంటే సేతు కానివ్వండి, పత్రి గారు కానివ్వండి, ఎవరైనా సరే, మనం చెప్పుకునే వీరబ్రహ్మేంద్ర స్వామి, ఇలాగే రమణ మహర్షి, వివేకానంద, అందరూ ఆత్మస్థితిలో ఉన్నవాళ్ళే. వీళ్ళంతా కూడా ఓ బుద్ధుడు అవనివ్వండి, ఇంకెవరవనివ్వండి, మన పత్రి గారు అవనివ్వండి, ఆత్మస్థితి ఏంటి దాటి పూర్ణాత్మ స్థితిలో ఉన్నవాళ్ళు. అంచేత ఇంకా లోతుగా, ఇంకా వివరణాత్మకంగా చెప్పగలుగుతారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎంత పెద్దవాడిని మనం అనుసరిస్తే, అంటే వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే, మనం అంత స్పీడ్గా ఎదుగుతాం, అంత పెర్ఫెక్ట్గా తయారవుతాం.